తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలకు జనవరి 29న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ఆధారంగా 2 సీట్లలో ఒకటి తమకు దక్కుతుందని బీఆర్ఎస్ ఆశించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లో కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు జలకిచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నిక నిర్వహిస్తోంది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం 2 ఎమ్మెల్సీ సీట్లకు వేరువేరుగా పోలింగ్ జరగనుంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు 2 స్థానాల కోసం 2 ఓట్లు వేరున్నారు. దీంతో 65 మంది సభ్యులు బలమున్న కాంగ్రెస్ కూటమికే 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. వేరువేరుగా కాకుండా 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెరో సీటు దక్కేవి. ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాకింగ్ గా మారింది. రైట్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భరత్. ఎస్ గాయత్రి, నిన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఎమ్మెల్యే కోటాలో 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీల భర్తీ కోసం నిన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ 11వ తేదీన వస్తుంది. 18వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. 22వ తేదీ వరకు విడ్రాయల్ సమయం ఉంది. పోలింగ్ 29 జనవరి జరుగుతుంది. అయితే అందరూ ఏం భావించారంటే 2 స్థానాలు ఉన్నాయి, 2 ఖాళీ అవుతున్నాయి. కాబట్టి 2 స్థానాలు ఖాళీ అవుతే గనక ఎమ్మెల్యే కోట ఎన్నికలో సూత్రం ఏంటంటే మొత్తం స్థానాలు అంటే తెలంగాణలో ఉన్న అసెంబ్లీ స్థానాలు మొత్తం 119, 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి 2+1, 119/2+1 అంటే 119/3 అంటే 40 ఎమ్మెల్యే సీట్లు గనక ఉంటే ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళు విన్ అవుతారు. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. ఒకవేళ 3 ఖాళీలు ఉన్నాయనుకుందాం, అప్పుడు ఏమైతుందంటే 3+1 190 టోటల్ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు పోలింగ్ కు హాజరవుతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తారు బై ఎన్ని ఖాళీలు ఉంటాయి +1, దీని ప్రకారం ఎన్నిక అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు 2 ఖాళీలు అవుతున్నాయి కాబట్టి 119/2+1 అంటే 119/3 అంటే 40 ఎమ్మెల్యే ఓట్లు వస్తే వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీలో 40 ఎమ్మెల్యే ఓట్లు వస్తే వాళ్ళు విన్ గా డిక్లేర్ అవుతారు. సో అందరూ ఏం భావించారంటే 60 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి, 39 టీఆర్ఎస్ కు ఉన్నాయి. ఒక్కటి తక్కువ ఉంది ఫస్ట్ ప్రయారిటీ టీఆర్ఎస్ కు. కానీ మజ్లిస్ 7 సపోర్ట్ ఇస్తే గనుక 46 సీట్లు అవుతాయి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వదు. 8 ఓట్లున్న బీజేపీ కాంగ్రెస్ కి అయితే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే టీఆర్ఎస్ కి ఇవ్వాలి, లేకపోతే ఆబ్సెంట్ అయినా కావాలి. ఆబ్సెంట్ అయితే గనక 119 - 8 111/3 అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల సంఖ్య మరింత తగ్గుతుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుందనే భావించారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ లో ఈసీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. నేను నిన్న రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ చూసిన తర్వాత న్యాయ కోవిధులతో కూడా మాట్లాడాను, ఎన్నికల కమిషన్ వ్యవహారాలతో చూసిన వాళ్ళతో. సో దీని ప్రకారం ఇప్పుడు సెన్సేషన్ ఏంటంటే 2కు 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే రానున్నాయి. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ సీటు రాబోదు. అది ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు, నిన్న 3 స్థానాలకి టోటల్ దేశవ్యాప్తంగా 3 స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 2, ఉత్తరప్రదేశ్లో 1. తెలంగాణలో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, ఉత్తరప్రదేశ్లో దినేష్ శర్మ. వీళ్ళ 3 ఖాళీ అయిన స్థానాలకి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ 11వ తేదీన వస్తుంది. ఆ షెడ్యూల్లో ఏం పేర్కొందంటే ద కమిషన్, జూమ్ చేయండి కెమెరా ఒకసారి జూమ్ చేస్తే గనక, ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ 3 separate బై ఎలక్షన్స్. అంటే ఈ కడియం శ్రీహరి స్థానానికి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు రౌండ్ లో, ఇక్కడ ఉన్న దానిలో కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ 3 separate బై ఎలక్షన్స్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్
by the member of the respective legislative assembly to fill the above mentioned vacancies. అంటే ఏం చెప్పారంటే ఈ 3 స్థానాలకి సపరేట్ గా బై ఎలక్షన్ జరుగుతాయన్నారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో 2 ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటికి ఒకే బై ఎలక్షన్ గనక నిర్వహిస్తే ఏం జరిగేదంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు జరిగేది. ఒకే బై ఎలక్షన్ నిర్వహిస్తే గనక ఎమ్మెల్యేలు 119 సీట్లలో 119 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు 40 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ద్వారా, అంటే 119 మంది ఓటింగ్ చేస్తే బీజేపీ 8 మంది ఓటు వేయకపోతే ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయదు అనుకుందాం. 111/3 అంటే ఇంకా తగ్గుతుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు 37-38 వచ్చినా అప్పుడు సరిపోతాయి. అంటే బీఆర్ఎస్ ఈజీగా ఒక సీట్ వస్తుంది, కాంగ్రెస్కి ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కమిషన్ ఏం చెప్పిందంటే సపరేట్ గా బై ఎలక్షన్ పెడతామంది. అంటే కడియం శ్రీహరి స్థానంలో ఖాళీ అవుతున్న దానికి ఒక బై ఎలక్షన్ జరుగుతుంది, పాడి కౌశిక్ రెడ్డి ఖాళీ అవుతున్న స్థానానికి ఒక బై ఎలక్షన్ జరుగుతుంది. అంటే ప్రతి ఎమ్మెల్యే 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా 2 వేర్వేరు ఓట్లు వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కడియం శ్రీహరి స్థానంలో కాంగ్రెస్ ఎక్స్ అనే అభ్యర్థిని నిలబెట్టింది అనుకుందాం, బీఆర్ఎస్ వై అనే అభ్యర్థిని నిలబెట్టింది అనుకుందాం. దీనికి ఎమ్మెల్యేలు ఒక ఓటు వేయాలి. నెక్స్ట్ పాడి కౌశిక్ రెడ్డి ఖాళీ అవుతున్న స్థానానికి కూడా 2 పార్టీలు 2 అభ్యర్థులు నిలబెట్టవచ్చు. సో ఇదే జరిగితే 65 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 2కు 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే 2 ఓట్లు. కడియం శ్రీహరి ద్వారా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీటుకు ఒక నామినేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేయచ్చు. పాడి కౌశిక్ రెడ్డి ద్వారా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నామినేషన్ వేయచ్చు, టీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ వేయచ్చు. సో మొత్తానికి ఈ 2 స్థానాలకి 4, అటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఇంకా బయట వాళ్ళు కూడా వేయచ్చు. సో అదే జరిగితే 2కు 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం 2కు 2 కాంగ్రెస్ పార్టీకే రావడం ఖాయం. ఈ సపరేట్ గా బై ఎలక్షన్ అన్నది వాళ్ళు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనికి నేను వేరే ఎగ్జాంపుల్స్ పరిశీలించినప్పుడు ఎందుకు ఆ విధంగా చేశారంటే నిజానికి వీళ్ళిద్దరి టర్మ్ కూడా 30th నవంబర్ 2027 వరకు ఉంది, 2027 30 నవంబర్ వరకు ఉంది. కానీ దీన్ని ఒకే బై ఎలక్షన్ దీనికి నిర్వహించకుండా సపరేట్ గా బై ఎలక్షన్ నిర్వహించడం వల్ల ప్రతి ఎమ్మెల్యే 2 ఓట్లు వేయడం వల్ల అల్టిమేట్ గా అది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. 65 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 2కు 2 సీట్లు కైవసం చేసుకుంటే 39 మంది ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోదు. అదే దీని మర్మం. దీనికి ఇంతకుముందు ఢిల్లీలో కూడా ఇదే విధంగా జరిగింది. ఢిల్లీలో మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీలో 3 రాజ్యసభ స్థానాలు ఉంటే ఆ 3టికి ప్రతిసారి ఒకేసారి ఎన్నిక జరుగుతుంది. కానీ ఆ 3 రాజ్యసభ స్థానాలకు కూడా డిఫరెంట్ గా 3 సార్లు ఓటేయాలి. అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే 3 రాజ్యసభ స్థానాలు వస్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులకే రాజ్యసభ స్థానాలు వచ్చాయి ఢిల్లీ నుంచి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకే మొత్తం 3 స్థానాలు కూడా వస్తాయి, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా. దీన్ని ఢిల్లీ హైకోర్టులో కూడా గతంలో ఛాలెంజ్ చేశారు రాజకీయ పార్టీలు. కానీ ఢిల్లీ హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇట్లా ఖాళీ అవుతున్న స్థానాలకి సెపరేట్ గా బై ఎలక్షన్స్ నిర్వహించడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని గతంలో కోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసినా సరే ఢిల్లీ హైకోర్టు ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. బహుశా బీఆర్ఎస్ కు ఇంకా ఇవాళ అన్ని పేపర్లు కూడా ఈ విధంగా రాశాయి, ఒకటి కాంగ్రెస్ కు ఒకటి బీఆర్ఎస్ కు. ఒకవేళ కాంగ్రెస్ 2 సీట్లు, కాంగ్రెస్ 2 అభ్యర్థులు పెడుతుందా, 2+1 మొత్తం 3 అభ్యర్థులు నిల్చుంటారా, పోటీ ఖాయమా, కాంగ్రెస్ కనుక బీఆర్ఎస్ లో చీలికకు ప్రయత్నిస్తుందా అని చెప్పారు. కానీ ఎటువంటి చీలికకు కాంగ్రెస్ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వెలువడిందో, షెడ్యూల్ వెలువడిందో దాని ప్రకారం
2 సపరేట్ బై ఎలక్షన్స్ అంటే కడియం శ్రీహరి తో రాజీనామాతో ఖాళీ అవుతున్న స్థానానికి ఒక బై ఎలక్షన్ జరుగుతుంది. దానికి క్యాండిడేట్స్ రాజకీయ పార్టీలు నిలబెట్టొచ్చు. మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి స్థానంలో ఖాళీ అవుతున్న దానికి ఇంకొక బై ఎలక్షన్స్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఒకటే ఓటు కాకుండా కడియం శ్రీహరి స్థానంలో ఖాళీ అవుతున్న దానికి ఒక ఓటు వేయచ్చు. పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న స్థానంతో ఇంకో ఓటు వేయచ్చు. సో 2 సపరేట్ ఓట్లు వేయచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి ఈ 2 చోట్ల అటు కడియం శ్రీహరి ఉన్నదానికి ఖాళీ అవుతున్న దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 64 మంది ఓటు వేయచ్చు. ఇటు పాడి కౌశిక్ రెడ్డి స్థానం ఖాళీ అవుతుంది, దాని ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 65 మంది ఓటేసినప్పుడు ఖచ్చితంగా 2కు 2 కాంగ్రెస్ సంబంధించిన క్యాండిడేట్లే విన్ అవుతారు. అప్పుడు టీఆర్ఎస్ 2 చోట్ల నిలబెట్టినా వాళ్ళకి 39 ఓట్లే వస్తాయి. కానీ దీని గనక సపరేట్ బై ఎలక్షన్ కాకుండా ఒకే బై ఎలక్షన్ గనక దీనికి నిర్వహించి ఉంటే, అంటే కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి రెండింటి కలిపి ఒకేసారి దాన్ని నిర్వహించి ఉంటే గనక ఫలితం ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్కు ఒకటి వచ్చేది. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం బీఆర్ఎస్కు 39, ఒకటి తక్కువన్నా సరే మోస్ట్ ప్రాబబ్లీ విత్ ది సపోర్ట్ ఆఫ్ మజ్లిస్ ఆర్ బీజేపీ ఆబ్సెంట్ అయినా సరే ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ వచ్చేది. సో ఇప్పుడు 2కు 2 కూడా కాంగ్రెస్ పార్టీ వశమవుతున్నాయి. ఒక విధంగా కాంగ్రెస్ ఆశావాహులకి ఇది ఒక బంపర్ బొనాంజా లాంటిదే. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వేరే ఖాళీలు కూడా ఉన్నాయి మండల్లో. వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిది ఖాళీ అయింది. దానికి సంబంధించి ఇంకా బై ఎలక్షన్ జరగాల్సి ఉంది. కానీ ఆ బై ఎలక్షన్ టైం పడుతుంది, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే స్థానిక సంస్థల కోటా కూడా ఒకటి ఖాళీ అయింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. కానీ అది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిందే. అంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారికే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి అది మహబూబ్ నగర్ లోకల్ బాడీస్కి సంబంధించి కాబట్టి అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళకే అది ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు అవకాశం లేదు. ఇప్పుడు 2 మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో ఎవరు లేరు. షబ్బీర్ అలీకి కానీ, మహమూద్ అజరుద్దీన్ కానీ, ఫిరోజ్ ఖాన్కి కానీ ఎవరినైనా ఎమ్మెల్సీగా నామినేట్ చేసి వాళ్ళని మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో తీసుకుంటారంటున్నారు. అదే జరిగితే ఇంకా ఎన్నికల్లో పోటీ చేయకుండా చాలా మంది ఉన్నారు. పటేల్ సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. ఇంకా చాలా మంది ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఆశిస్తున్నారు. ఒక్కటే సీటా ఇప్పుడు మాకు వచ్చేది అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి 2కు 2 ఎమ్మెల్సీ సీట్లు రానున్నాయి. ప్లస్ లోకల్ బాడీ జరుగుతాయి. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం అంటే అది పల్లా రాజేశ్వర రెడ్డి స్థానంలో గ్రాడ్యుయేట్లు ఓటేసి ఎన్నుకోవాలి. ఓటేసి ఎన్నుకుంటే అది కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే వేరే వాళ్ళు ఎవరు గెలుస్తారా అన్నది తెలియదు, మనం ఇప్పుడే చెప్పలేం ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కోటా సీట్లు మాత్రం కాంగ్రెస్ 2కు 2 వస్తాయి. మరి బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా చేస్తుంది? బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్సీ సీటు తమ ఖాయమని అనుకున్నారు. కానీ మరి ఎన్నికల కమిషన్ దీన్ని సపరేట్గా బై ఎలక్షన్ నిర్వహించడాన్ని వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేస్తారా? ఎందుకంటే ఇంకా తెలియదు చాలా మంది కూడా. ఈ నోటిఫికేషన్ను, ఈ షెడ్యూల్ రిలీజ్లో ఈ పాయింట్ని ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు. సెపరేట్ బై ఎలక్షన్స్ అనే ఇష్యూను అబ్జర్వ్ చేయలేదు కాబట్టి బహుశా మరి లీగల్గా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, లీగల్గా దీన్ని చేయొచ్చా? కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఢిల్లీ కేసులో మాత్రం ఆ విధంగా చేశారు. ఢిల్లీలో ప్రతిసారి కూడా 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతే 3ంటికి కూడా సపరేట్గా ప్రతిసారి ఎన్నిక నిర్వహిస్తుంటారు. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉంటే ఆ 3కు 3 రాజ్యసభ సీట్లు కూడా ఆ పార్టీకే వెళ్తూ ఉంటాయి. సో అదే ట్రెడిషన్ కంటిన్యూ వస్తుంది. సో ఇప్పుడు దాన్నే సెపరేట్ బై ఎలక్షన్ టర్మ్ ఒకటే రోజు అయిపోతుంది ఇద్దరు. మరి అయినా సెపరేట్ బై ఎలక్షన్స్ రాజీనామా ద్వారా ఖాళీ అయినాయి కాబట్టి దాన్ని సెపరేట్ బై ఎలక్షన్స్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిన మీద దీన్ని బీఆర్ఎస్ ఏ విధంగా ఛాలెంజ్ చేస్తుంది అయితే చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా సినాప్సిస్ ఏంటంటే 2కు 2 ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఖాయం. ఒక విధంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇది బొనాంజా అని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ సీట్ ఎవరికి ఇస్తే ఎవరికి కోపం, ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారా? ఒకటి మైనారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి, మంత్రివర్గంలో మైనారిటీని తీసుకోవాలంటే.
అది ఎన్నికల ముందు ఓడిపోయిన వాళ్ళే మైనారిటీలో ప్రముఖులు ఉన్నారు. అజారుద్దీన్ అయినా, షబీర్ అలీ అయినా, ఫిరోజ్ ఖాన్ అయినా. సో వాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటే ఒకటి వాళ్ళకి ఇస్తే ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చారా, గెలవని వాళ్ళు టికెట్లు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలో గంపగుత్తా బండ్ ఉన్నాయి. ప్లస్ మహబూబ్నగర్లో స్థానిక సంస్థల కోటా కూడా త్వరలోనే మేబీ నోటిఫికేషన్ రావచ్చు. కానీ మహబూబ్నగర్లో మెజారిటీ ఇప్పుడు టీఆర్ఎస్కి ఉంది. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మొక్కుమడిగా కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఫిరాయించాలి. అక్కడ ఆ అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా దీన్ని మరి బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఎన్నికల కమిషన్ ఇట్లా సెపరేట్ గా బై ఎలక్షన్ నిర్వహించాలని ఎందుకు ఇచ్చింది అన్న విషయంలో చూడాలి. కానీ గతంలో నేను చెప్పినట్టు ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కోర్టు గతంలో ఇట్లా సెపరేట్ గా బై ఎలక్షన్ నిర్వహించడానికి సమర్థించింది. కాబట్టి ఇప్పుడు ఇది బైఎన్నల్ ఎలక్షన్స్ కాదు, బై ఎలక్షన్. బైఎన్నల్ ఎలక్షన్ అంటే కౌన్సిల్లో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ 2 సంవత్సరాలకు ఒకసారి ఖాళీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రాజ్యసభ కానీ, శాసన మండలి కానీ శాశ్వత సభలు. కానీ ఇవి రాజీనామా ద్వారా ఖాళీ అయినాయి కాబట్టి దీన్ని బైఎన్నల్ ఎలక్షన్ కాకుండా బై ఎలక్షన్ గా పరిగణించి ఆ బై ఎలక్షన్ కూడా సపరేట్ బై ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయించడం వల్ల టీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగలబోతుంది. దీన్ని బీఆర్ఎస్ న్యాయ కోవిధులు ఏ విధంగా చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వాళ్ళు కన్సల్ట్ చేస్తారు, లేకపోతే దీని మీద ఏమైనా కోర్టులో కేసు వేసే అవకాశం ఉందా అయితే చూడాలి. ఒకవేళ కోర్టు గనక జనరల్ గా ఎన్నికల ప్రక్రియ వచ్చిన తర్వాత కోర్టు ఇంటర్ఫియర్ కాదు. బట్ మొత్తానికైతే యాజ్ టీజ్ గా ఎన్నికలు జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకి మాత్రం శుభవార్త. కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీలు కూడా రాబోతున్నాయి. ఇది అంటే ఓవరాల్ గా నిన్న వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. గాయత్రి. రైట్ భరత్, థ్యాంక్ యూ.